సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ వీడియో లెసన్ అంటే ఎస్పెషల్లీ మనకి ఈ డ్రీమ్ వీవర్లో ఉన్న CS6లో లెసన్ నెంబర్ 17 యాక్చువల్గా ఇది. సో మీరు డైరెక్ట్గా లెసన్ నెంబర్ 17 చూడడం కంటే ముందు ప్రీవియస్ లెసన్లు కానీ చూస్తుంటే డెఫినెట్గా మీకు సింక్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం టేబుల్కి ఉన్న మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, ఒక మేజర్ లేఅవుట్ చేయాలి అన్నప్పుడు ఎస్పెషల్లీ మనకి స్పేసింగ్ యాట్రిబ్యూట్స్ అంటారు వీటిల్ని, అలాగే అలైన్ యాట్రిబ్యూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రోస్ కాలమ్స్ మీకు ఎలాగో తెలుసు. సో ఒక టేబుల్కి బేసిక్గా కీ కాంపోనెంట్స్ ఏంటి అంటే స్పేసింగ్ యాట్రిబ్యూట్స్ లైక్ సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్, అలాగే అలైన్ యాట్రిబ్యూట్స్ లైక్ అలైన్ యాట్రిబ్యూట్స్లో కూడా మీకు హారిజంటల్గా వర్టికల్గా 2 టైప్స్ ఉంటాయి. హారిజంటల్గా మళ్ళీ లెఫ్ట్ రైట్ మిడిల్ ఉంటుంది. వర్టికల్గా అయితే మీకు టాప్ బాటమ్ సెంటర్ ఉంటుంది. టాప్ మిడిల్ బాటమ్. సో టోటల్ 6 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటిల్లో. సో రోస్ అంటే మీకు ఎలాగో తెలుసు, కాలమ్స్ మీకు ఎలాగో తెలుసు. సో ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ స్క్రీన్ కొంచెం చూస్తే ఎక్స్క్యూజ్ మీ, ఈ టేబుల్ ప్రాపర్టీస్లో ఈ వైట్ది ఒక సెల్ అనుకుంటే ఈ కంటెంట్ అనేది ఈ సెల్కి ఎగ్జాక్ట్గా బౌండరీలో ఉంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు చూడండి, ఈ కంటెంట్కి ఈ యొక్క సెల్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఓకే, చూడండి ఇలా గ్యాప్ ఉంది. ఇది రీడబిలిటీ బాగుంటుంది ఇలా ఉంటే. ఓకే, సో అలాగే దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఇది చూడడానికి బాగుంది. సో ఈ సెల్ని అంటే ఈ టోటల్ సెల్ని నేను డూప్లికేట్ చేసినప్పుడు, ఇది ప్లస్ ఇది కంట్రోల్ సెల్, ఈ రెండింటిని డూప్లికేట్ చేసినప్పుడు ఈ మధ్యలో వచ్చే గ్యాప్ ఉంది చూసారా, దీన్ని మనం యాక్చువల్గా సెల్ స్పేసింగ్ అంటారు. అంటే ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యలో దీన్ని స్పేసింగ్ అంటారు. కానీ ఈ కంటెంట్కి ఈ యొక్క సెల్కి ఇక్కడున్న గ్యాప్ని యాక్చువల్గా మనం ప్యాడింగ్ అని పిలవాలి. ఓకే, ఎస్పెషల్లీ ఈ 2 సెల్స్ ప్రజెంట్ ఎంటైర్ టేబుల్లో సెంటర్లో ఉన్నాయి. సో ఇది మనం యాక్చువల్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది. సో డ్రీమ్ వీవర్ ఆల్రెడీ నేను లాంచ్ చేశాను. ఇక్కడ టేబుల్ ప్రాపర్టీస్లో మనకు ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే రోస్ని మనం ఎప్పుడు కూడా HTML లాంగ్వేజ్లో TR లాగా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో కొంచెం నేను ఈ ఫాంట్ సైజ్ పెంచుతాను సో దట్ మీకు 36 పెడతాను. TR. ఓకే, TR అంటే మనకి టేబుల్ రో అని పిలవాలి. సో మీకు ఆల్రెడీ నా పాత HTML ట్యుటోరియల్స్ మీరు చూసుంటే డెఫినెట్గా ఈ టెర్మినాలజీ మీకు అర్థమైపోతుంది. కానీ టేబుల్లో ఒక కాలం క్రియేట్ చేయాలి లేదంటే డివిజన్ క్రియేట్ చేయాలి అంటే మనం ఇలా పిలవాలి, దీన్ని టేబుల్ డివిజన్ అనాలి. ఓకే, సెల్ స్పేసింగ్ ఎనీవే. సో ఇవన్నీ నేను టైప్ చేసే ముందు మీరు లైవ్లో చూస్తే తెలిసిపోతుంది. సో ఇన్సర్ట్, ఇక్కడ మీకు టేబుల్. ఓకే, సో ప్రజెంట్ నేను ఒక రో తీసుకుంటున్నాను, కాలం కూడా ఒకే కాలం తీసుకుంటున్నాను. దీని సైజు వచ్చి 400 తీసుకున్నాను. ఓకే ఓకే, ఇది టేబుల్. ఓకే, ఈ టేబుల్కి ఇక్కడ మనకి కొంచెం జూమ్ చేస్తే కంట్రోల్ పట్టుకొని ఇలా జూమ్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని టేబుల్ అంటారు. ఓకే, లేదు అనుకుంటే మీకు ఇక్కడ క్లిక్ చేసుకొని 100% కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడే మీరు 100% ఇక్కడ 100%. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డమ్మీ టెక్స్ట్ ఇక్కడ లేదు కదా, సో ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఈ డమ్మీ టెక్స్ట్ని తీసుకున్నాను. సో కాపీ, ఇక్కడ నేను పేస్ట్ అని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు మాడిఫైలో పేజ్ ప్రాపర్టీస్ ఒక 18 పెడదాం. ఓకే ఫైన్, దీన్ని మాత్రం కొంచెం హెడ్లైన్గా కన్వర్ట్ చేద్దాం, Ctrl F3తో H1. ఫైన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ టెక్స్ట్ అనేది నాకు ఏ టైప్ ఆఫ్ అలైన్లో ఉంది అంటే మనకు లెఫ్ట్ అలైన్లో ఉంది. ఇది యాక్చువల్గా చూడండి, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేశాను. ఈ ఎంటైర్ మీకు డాటెడ్ లైన్ కనబడుతుంది కదా, సో ఇది డాటెడ్ లైన్. ఈ డాటెడ్ లైన్లో ఈ టెక్స్ట్ ప్రజెంట్ ఎక్కడుంది అంటే వర్టికల్గా మనం చూస్తే ఒక లైన్ గీస్తే మిడిల్లో ఉంది. సో ఇక్కడ మనకి VERT అంటే వర్టికల్. ఇప్పుడు నాకు టాప్ కావాలంటే టాప్ అని మెన్షన్ చేయాలి, మిడిల్ కావాలంటే మిడిల్. సో దానికంటే ముందు దీనికి ఒక హైట్ ఇద్దాం. చూడండి 600 ఉంది, 600లో ఇది మిడిల్ ఉంది, ఇది బాటమ్ ఉంది, ఇది టాప్ ఉంది. మరి దీనికి ఏ కలర్ కావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లాక్ కావాలి. సో ఇది బ్లాక్. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఎంటైర్ టెక్స్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసినప్పుడు నాకు ఏ టైప్ ఆఫ్ అలైన్మెంట్ కావాలి దీనికి అంటే హారిజంటల్గా లెఫ్టా, హారిజంటల్గా రైట్ సైడ్ కావాలన్నా,
హారిజంటల్గా మీకు సెంటర్లో కావాలన్నా, సో ఇప్పుడు హారిజంటల్గా నేను లెఫ్ట్ పెట్టాను. ఓకే, ఫైన్. ఇంతవరకు మీకు ఓకే, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ యొక్క పర్టికులర్ టేబుల్కి నేను ఇక్కడ సెల్ ప్యాడింగ్ అని రాలేదు, ఎందుకంటే ఈ టేబుల్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ బాటమ్ సైడ్ ఈ హైరార్కీ వస్తుంది ఇక్కడ యాక్చువల్గా. సో ఇక్కడ చూడండి, టేబుల్ ఉంది, దాని లోపల టీఆర్ ఉంది, దాని లోపల టీహెచ్ ఉంది. సో ఇప్పుడు నేను టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ అని ఉంది. సో ఇప్పుడు నేను సెల్ ప్యాడింగ్ ఒక 30 ఇస్తాను మీకు, చూడండి. సో ఆటోమేటిక్గా ఈ సెల్కి ఈ కంటెంట్కి మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను 60 ఇస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది మీకు. ఓకే, ఫైన్. ఇది బేసిక్గా సెల్ ప్యాడింగ్. ఇన్ కేస్ మీకు సెల్ స్పేసింగ్ కావాలి అన్నప్పుడు, సో ఎంటర్, ఇంకొక టేబుల్ తీసుకుంటున్నాను, ఆల్ట్ కంట్రోల్ టీ షార్ట్ కట్. ఈసారి నేను 2 rows తీసుకుంటున్నాను. ఓకే, సో 2 rowsలో 800 తీసుకున్నాను, అంటే ఈచ్ రో 400. సారీ, ఆల్ట్ కంట్రోల్ టీ, రోస్ ఒకటేను, కాలమ్స్ మాత్రం 2 తీసుకున్నాం. ఓకే, సో 800. నన్, హెడ్డింగ్ ఏం అవసరం లేదు వీటిల్లో, ఫైన్. సో అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఇది 400 ఉండాలి, మనం ముందు మెన్షన్ చేయాలి మ్యాండేటరీగా. సో ఇది కూడా 400 ఉండాలి, సారీ 400. సో ఈ రెండిటికి హైట్ వచ్చి 300. సో దీని కలర్ వచ్చి నేను గ్రే, దీని కలర్ వచ్చి లైట్ గ్రే తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెండిటికి వర్టికల్ అలైన్ టాప్ ఇస్తున్నాను. సో టెక్స్ట్ ఇక్కడ నుండే కాపీ చేసుకున్నాం, కాపీ ఇక్కడ, పేస్ట్ ఇక్కడ కూడా, దీంట్లో కూడా పేస్ట్. ఇప్పుడు ఇది చూడడానికి ఎంత జాయిన్ అయిపోయి ఉన్నాయి. సో దట్ ఇది బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ దీంట్లో లేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఈ టేబుల్ లోపల ఇక్కడ సెల్ స్పేసింగ్ 25 ఇచ్చాను. ఇప్పుడు చూడండి క్లియర్ ఉంది. సో అదే నేను 30 ఇస్తే ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ సెల్ స్పేసింగ్ యూజ్ చేశానో నేను, ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఇట్లా, ఇలా. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను దీన్ని ప్రివ్యూ చూస్తే, F12 అనే ప్రివ్యూలో చూస్తే, ఎస్, మీకు అవుట్పుట్ బ్రౌజర్లో ఇలా కనబడుతుంది అంతే. ఓకే, ఇది. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో మనం సెల్ స్పేసింగ్ అంటే ఏంటి, సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి, అలైన్మెంట్స్ వర్టికల్గా టాప్, మిడిల్, బాటమ్, అదే హారిజంటల్గా లెఫ్ట్, రైట్, సెంటర్. సో ఇప్పుడు నా ఒక్క ఫోటోషాప్ స్క్రీన్లోకి వెళ్ళి మీరు మళ్ళీ బ్యాక్ వస్తే, సో స్పేసింగ్ యాట్రిబ్యూట్స్ అంటే సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్, అలైన్మెంట్లో మనకి వర్టికల్గా, హారిజంటల్గా ఉన్నాయి. రోసు, కాలమ్స్ ఆల్రెడీ మనం చూసాం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మనం ఒక సింపుల్ వెబ్సైట్ని ప్లాన్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ SEO skills tutorials. Have a nice day.